లష్కరే తోయిబా కీలక సభ్యుడి సంచలన వ్యాఖ్యలు. మా సంస్థకు చెందిన 30 మందికి పైగా హతమయ్యారు. వైరల్ వీడియోలో కీలక విషయాలు వెల్లడించిన రిజ్వాన్ హనీఫ్. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో వరుసగా హతమైన ఉగ్రవాదులపై వ్యాఖ్యలు. గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో 30 మందికి పైగా మృతి చెందారని అంగీకారం. ఈ హత్యల వెనుక భారత్ ఉందని ఆరోపించిన రిజ్వాన్ ఆ ఆరోపణలు భారత్ ఖండించక హత్యల వెనుక ఎవరున్నారనే దానిపైన అధికారిక నిర్ధారణ రాలేదు అంటున్నారు. అంతర్జాతీయ డెస్క్కి సంబంధించింది. లష్కరే తోయిబాలో కీలక సభ్యుడు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కీలక సభ్యుడు రిజ్వాన్ హనీఫ్కు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గత మూడు నుంచి 4 ఏళ్ల కాలంలో పాకిస్తాన్తో పాటు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా సభ్యులు గుర్తు తెలియని వ్యక్తుల దాడుల్లో మరణించారని అతడు వెల్లడించినట్లు తెలుస్తుంది. పలు నగరాల్లో వరుస హత్యలు. పెషావర్, కరాచీ, రావల్పిండి, రావల్కోట్, ముజఫరాబాద్ తదితర ప్రాంతంలో లష్కరే తోయిబాకు చెందిన కార్యకర్తలు వరుసగా ఆ హత్యకు గురయ్యారని రిజ్వాన్ పేర్కొన్నారు. గత కొన్నాళ్ళుగా తమ సంస్థ సభ్యులనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆ వీడియోలో చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. భారత్పై ఆరోపణలు. ఇప్పుడు ఇవంతా మీది ఇప్పుడు రావల్పిండి కావచ్చు, కరాచీ కావచ్చు, పెషావర్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, రావల్కోట్ కావచ్చు, ముజఫరాబాద్ కావచ్చు, ఇది మొత్తం పాకిస్తానే కదరా. పాకిస్తాన్ ప్రభుత్వం మీద ఏడవాలి, కానీ పాకిస్తాన్లో చచ్చిపోతే భారత్ ఏం చేస్తుంది రా నాయన? భారత్ ఏం చేస్తుంది పాకిస్తాన్లో చచ్చిపోతే? మరి అట్లుంటుంది భారత్ దెబ్బ కూడా. తదితర ప్రాంతంలో లష్కరే తోయిబాకి చెందిన కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతున్నారని భారత్పై ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈ హత్యల వెనుక భారత సంస్థలు ఉన్నాయని రిజ్వాన్ వీడియోలో ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలు భారత్ అధికారికంగా తిరస్కరించింది. ఈ ఘటనల వెనుక ఎవరున్నారనే దానిపైన ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. నిఘా వర్గాల ధృవీకరణ. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భారత్కు కావాల్సిన లష్కరే తోయిబా సీనియర్ ఉగ్రవాది రిజ్వాన్ హనీఫేనని వీడియో ప్రామాణికతను భారత నిఘా వర్గాలు నిర్ధారించినట్టు సమాచారం. ఉగ్ర సంస్థపై అంతర్జాతీయ నిషేధం. 2008 ముంబై ఉగ్రదాడులతో పాటు భారత్లో పలు ఉగ్ర కార్యకలాపాలకు బాధ్యులైన లష్కరే తోయిబాను ఐక్యరాజ్య సమితితో పాటు అనేక దేశాలు నిషేధిత ఉగ్రవాద సంస్థగా ప్రకటించాయి. అలాంటి సంస్థకు చెందిన సభ్యులు వరుసగా హతమవుతున్నట్లు వెలుగులోకి రావడం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనల వెనుక ఉన్న కారణాలు, బాధ్యులపై అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇంకా వెలువడలేదు. మంచి పని చేసిండ్రు, మొత్తం మంది చచ్చిపోయినా ఇబ్బంది ఏం లేదు.